పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గం కొప్పరు దగ్గర కరెంట్ కాంట్రాక్ట్ కార్మికులు వైఎస్ జగన్ కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. కనీస వేతనం ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హామీ 667 మంది పర్మనెంట్ చేస్తా అన్నాడు. అంతేకాదు జీతం కూడా పెంచుతా అన్నాడు. ఏపీ ట్రాన్స్కో, ఏపీ డిస్కమ్ ఈ మూడు ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా 15,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు దాదాపు 15 ఏళ్లుగా 20 ఏళ్లుగా 17 ఏళ్లుగా పనిచేస్తున్నారు అధ్యక్ష. వీళ్ళందరూ కూడా షిఫ్ట్ ఆపరేటర్లుగా, వాచ్మెన్లుగా, కంప్యూటర్ ఆపరేటర్లుగా, డ్రైవర్లుగా అనేక మంది ఈ యొక్క విద్యుత్ రంగ సంస్థలో పనిచేస్తూ ఉంటే వీరిని క్రమబద్ధీకరించమని చెప్పని అనేక సంవత్సరాలుగా పోరాటాలు సాగుతూ ఉన్నాయి. ఈ సభలో ఉన్నటువంటి 175 మంది శాసనసభ్యులు ఏదో సందర్భంలో వాళ్ళ శిబిరాలకు వెళ్లి మేము అధికారంలోకి వచ్చిన వెంటనే, మా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మిమ్మల్ని పర్మనెంట్ చేస్తామని చెప్పని చాలా సార్లు చెప్పడం జరిగింది అధ్యక్ష. అందరికీ యూటీవీ నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఒక్క నిమిషం అండి, అంటే ఒక్క నిమిషం విద్యుత్ లేకపోతే ఈ ఉరుకుల పరుగుల ఈ జీవితంలో మనం ఎంతగా సంవత్సర కాలం పూర్తయినది, కానీ ప్రభుత్వం ఎటువంటి కార్యాచరణను ఎన్నికల్లో కూటమి తమకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడుగుతున్న తమపై ప్రభుత్వం దాదాపు 23,548 అవుట్సోర్సింగ్ ఉద్యోగులు. అంటే వీళ్ళకి జీతాలు ఎలా వస్తున్నాయి అంటే, ఒక మధ్యవర్తికి ఇచ్చిన తర్వాత మధ్యవర్తి ద్వారా ఒక 10 మంది 12 మంది పని కావాలంటే తెప్పించుకొని వాళ్ళకి జీతాలు నేరుగా ప్రభుత్వం చెల్లించే విధంగా చేయమని చెప్పి వాళ్ళు అడిగారు. దానికి ఏ రకంగా ఇబ్బంది లేకుండా ఉంటుందో అది పరిశీలించి చేయడం జరుగుతుంది. నేత హోదాలో ఇచ్చిన హామీని అమలు చేయాలని ముఖ్యమంత్రికి తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ లేఖ రాశారు. అప్పట్లో అసెంబ్లీలో మొసలి కన్నీరు కార్చి ఇప్పుడు మౌనం ఎందుకని నిలదీశారు. మోసపూరిత హామీకి 3 ఏళ్లు దాటిపోయాయంటూ పాదయాత్రలో జగన్ మాట్లాడిన వీడియోను లోకేష్ విడుదల చేశారు. ఈ విషయంలోనైనా మాట తప్పొద్దని, మడమ తిప్పొద్దని జగన్ కు లోకేష్ చురకలు వేశారు. చాలా మంది సంవత్సరాల తరబడి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గాను, అవుట్ సోర్సింగ్ గాను పనిచేస్తా ఉన్నారు అందరూ. నేను అందరికీ కూడా చెప్తాను, ఇదే కాదు ఏపీ జెన్కో గాని, ట్రాన్స్కో గాని, ఇది గాని సబ్ స్టేషన్ల కాడ పెట్టి వాళ్ళని అర్ధాకలతో చంపి నాశనం పట్టించారు వాళ్ళు. అట్లాంటి వాళ్ళకి ఎంతమందికి అధ్యక్ష మేము 22,722 మంది పిల్లలను ఎలక్ట్రిసిటీలో రెగ్యులరైజ్ చేసినాం. వాళ్ళ కడుపు నుండి అన్నం పెడతా ఉన్నాం. ఈరోజు విద్యుత్ సౌదా దగ్గర సామూహిక రాయబారం చేయాలని వివిధ జిల్లాల నుంచి వేలాది మంది కార్మికులు విద్యుత్ సౌదా కాడికి వచ్చారు. వచ్చిన వాళ్ళని వచ్చినట్టు పోలీసు వర్గం అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో పెడుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు తలుచుకున్నాం. మేము మా సమస్యల కోసంగా మేము వచ్చాం, అంతేగాని ఇక్కడ మేమేదో గోండా ప్రైవేటిజం చేయడానికి రాలా. మా సమస్యలు ఇప్పటికైనా సరే విద్యుత్ అధికారులు కానీ, అదేవిధంగా ప్రభుత్వం కానీ కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా దశల వారీగా రెగ్యులరైజ్ చేయాలి. అదేవిధంగా ఫీజు రేట్ రద్దు చేసి, అదేవిధంగా కనీస వేతన చట్టం అమలు చేయాలి. సిపిడిసిఎల్ 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకి కనీస వేతనాలు అమలు చేయమని రాష్ట్ర స్థాయి అధికారులకి, అట్లానే విద్యుత్ సౌదా అధికారులకి, విద్యుత్ శాఖ మినిస్టర్కి అందరికీ మెమోరాండాలు ఇచ్చాం. ఆఖరికి జిల్లా పరిధిలో ఉన్న అధికారులకి, అట్లానే జిల్లా కలెక్టర్లకి అందరికీ మెమోరాండాలు ఇచ్చాం. మా కాంట్రాక్ట్ కార్మిక సమస్యలు పరిష్కారం చేయండి, విద్యుత్ శాఖలో సంవత్సరాల తరబడి పనిచేస్తున్నాం, మాకు న్యాయం మేము మొరబెట్టుకున్నా ఎవరో దీన్ని పరిష్కరించకపోవడంతో ఈ రోజు మేము ఈ విద్యుత్ సౌదా ప్రోగ్రామ్ ని నియమించుకొని రావటం వచ్చే ఎక్కడికక్కడ కార్మికుల్ని చల్లా చెదురు చేయడం జరిగింది. అయితే ఇది ఇంతటితో ఆగిద్దని అనుకోవటం ఏం లేదు.
సమాన పనికి సమాన వేతనం ఇచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. తమ ఉద్యోగాలను కూడా పర్మనెంట్ చేయాలని కోరారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విజేంద్ర అందిస్తారు. కార్మికులు వైఎస్ జగన్ ను కలిశారు. థర్డ్ పార్టీ విధానాన్ని రద్దు చేసి కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరించాలని వినతి పత్రం అందించారు. గత ఎన్నికల్లో చంద్రబాబు కాంట్రాక్ట్ ఉద్యోగులను నమ్మించి మోసం చేశారని ఉద్యోగులు మండిపడ్డారు. 9వ తేదీ వచ్చినా ఇప్పటికీ జీతాలు అందక తీవ్ర ఆందోళన. ఖచ్చితంగా కాంట్రాక్ట్ లో ఉన్న వాళ్ళంతా కూడా మనము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కాల్ బ్యాక్ చేయడం జరుగుతుంది సార్. దేని కొరకు మేడం మేము ఆంధ్రప్రదేశ్ లో ఆశ్చర్యం ఏంటంటే అధ్యక్ష, అవుట్ సోర్సింగ్ అనే పేరు చెప్పి ఇచ్చే జీతాలేమో తక్కువ, కానీ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టర్కేమో విపరీతమైన మేలు జరుగుతా ఉన్నాయి. నిజంగా రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలి అని అంటే ఎవరైనా రాజకీయ నాయకులు కాంట్రాక్ట్ ఉద్యోగులు రోడ్డెక్కారు. తమను పర్మనెంట్ చేయాలంటూ ఆందోళన బాట పట్టారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. అధికారంలోకి వచ్చిన జీతాలు మాత్రం ఇవ్వరు. రెగ్యులరైజ్ ఊసే ఎత్తరు. నమ్మిన కాంట్రాక్ట్ ఏమో ఏవి పట్టనట్టు వ్యవహరిస్తారు. ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడా ఫలితం దక్కలేదు. ఇది విద్యుత్ శాఖలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల దుస్థితి. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్రగా వస్తున్న వైఎస్ జగన్ వారంతా కలిశారు. తమ నమస్తే, నా పేరు కళ్యాణ్ దిలీప్ శుంకర. వెల్కమ్ టు కామన్ లైబ్రరీ. ఈరోజు వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్కి సంబంధించి అంతకు మునుపు కూడా నేను వీడియో చేశాను. దానికి సంబంధించి కోర్టులో హయాంలో ఆయుష్ ఉద్యోగస్తులు 5 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తా ఉన్నారు. పట్టించుకునే నాదుడు లేడు. అందరికి ఇబ్బంది ఏంటంటే పవర్ ఇంటరప్షన్స్ రెగ్యులర్ ఉద్యోగులు రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖలు మా దగ్గర 99% ఆఫ్ ద ఎంప్లాయీస్ సీఎం గారు కూడా 667 మంది ఆర్జిజన్ ఉద్యోగులను పర్మనెంట్ ఉద్యోగులుగా మార్చాలని తెలంగాణ పర్మనెంట్ చేస్తా అన్నాడు. అంతేకాదు జీతం కూడా పెంచుతా అన్నాడు. ఏపీ ట్రాన్స్కో, ఏపీ డిస్కమ్ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇబ్బందికరంగా మారింది. ఈ విద్యుత్ సంబంధించి అందుకోసం ఎంతసేపు పట్టింది కాబట్టి మేడం గారు బహిరంగంగానే